చెన్నైకి రావడానికి మనం 26% వచ్చాం అనమాట. దానికి గర్ల్స్ ఫ్రీ అనమాట. ఇప్పుడు మనం చెన్నై సెంట్రల్ వెళ్ళాలంటే 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మనం పుత్తూరు వెళ్ళి అక్కడ గురువారం వెళ్ళచ్చు, లేదు అంటే డైరెక్ట్ గురువారం వెళ్ళచ్చు. కాకపోతే మనకి జర్నీ అవర్ బట్టి అయితే మనకి వెళ్ళి గురువారం వెళ్ళడం అనేది మనకి 10 hours లో తేలిపోతుంది. లేదు డైరెక్ట్ గురువారం చెన్నై ఎన్కోర్ వెళ్ళి అక్కడ ట్రైన్స్ అనిపిస్తే అది వచ్చేసి దగ్గర 21 hours పడుతుంది. అది మొత్తం తిప్పుకుంటా వెళ్తాడు కాబట్టి దానికి వెళ్ళి గురువారం వెళ్దాం. ఇక్కడ నుంచి గురువారానికి ఎంత చార్జ్ అనేది మనం చూపిద్దాం. ఏవిఎం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఏవిఎం మిషన్ దగ్గరకు వచ్చాం. నాకు మా వాళ్ళకి టికెట్ తీస్తున్నా, 2 tickets. ఇది వచ్చేసి పాలక్కడ వయాలో తీస్తున్నాను. ఎంత అయిందో చూద్దాం. ఇట్లా క్లిక్ చేసుకొని మనం QR కోడ్లో స్కాన్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి 450 చూపిస్తుంది. బిఫోర్ వచ్చేసి నాకు 460 పడింది అనమాట. ఇప్పుడు మనకు QR కోడ్ వస్తుంది కదా, స్కాన్ చేద్దాం. ఇది మన టికెట్ అనమాట. ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నాం కదా, ఇది తీసుకొని 6th ప్లాట్ఫామ్కి వెళ్ళబోతున్నాం. ఈరోజు చెన్నై నుండి త్రిశూర్ వెళ్ళే ట్రైన్ వచ్చేసి ఆలప్పుర ఎక్స్ప్రెస్ 6th ప్లాట్ఫామ్లో పెట్టుంటారనమాట. రండి వెళ్దాం. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి 6th ప్లాట్ఫామ్లో పెట్టున్నారనమాట. 6th ప్లాట్ఫామ్లో 8:55 స్టార్ట్ అవుద్ది. అది వచ్చేసి మనం వెళ్ళి అక్కడి నుండి మనం రీచ్ అయ్యేటప్పటికి 6:30 అవుద్ది అనమాట. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ధరా వ్లాగర్. ఎల్లార్కు వనక్కం, మన తెలుగు ప్రజలకు నమస్కారం. ఓకేనా అండి, ఆల్రెడీ నా తమ్నెల్లో చూసే ఉంటారు. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి గురువారం అనమాట. ఇది వచ్చేసి కేరళలో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ద్వారకాలో వెలిసిన శ్రీకృష్ణుడి దేవాలయం అంటారు. ఇది ఇండియాలో మోస్ట్ పాపులర్ ప్లేసెస్లో ఒకటి అనమాట. ఇది వచ్చేసి ద్వారకాకి సౌత్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి 5000 years ఓల్డ్ షైన్ డెడికేటెడ్ లార్డ్ గురువాయూరప్పన్ అనమాట. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, అదేంటంటే భూలోక వైకుంఠం అని పిలుస్తారు అనమాట. ఇది వచ్చేసి హిస్టారికల్ కానీ, మైథలాజికల్ కానీ, యాన్షియంట్ కానీ ఇది వచ్చేసి బాగా ఫేమస్ అనమాట. రండి వెళ్దాం ఇక మన వీడియోలోకి. ఇదండి మన ట్రైన్ కష్టాలు. మనం స్టార్ట్ అయ్యాము, కాకపోతే ఇక్కడ చూడండి ఎట్లా స్ట్రగుల్స్ పడుతున్నారు. ముందుగా వస్తే మనకు సీట్ దొరుకుద్ది. మనము ముందు వచ్చాం కాబట్టి మనకు అంత సీట్ ఉందన్నమాట. త్రిశూర్ రీచ్ అయ్యి గురువాయూర్ వెళ్ళే ట్రైన్ ఎక్కామన్నమాట. మనం త్రిశూర్ వచ్చేసి 8:30 కల్లా రీచ్ అయ్యాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. స్టార్టింగ్ వచ్చేసి మనకి స్నానాలకి అన్నిటికీ కంఫర్ట్ అయిన లాకర్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి జనాలు చూడండి. మనమైతే అంతా దర్శనం అయిపోయాక మనం ఈ వీడియో తీస్తున్నాము, ఎందుకంటే ఇందులోకి ఫోన్స్ అనేది అలౌ చేయడం అనమాట. మనకి ఏంటంటే దర్శనంకే 3 గంటలు పట్టింది. ఇప్పుడు మనము ఇదంతా చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అనమాట. ఇది మోహిని అట్టం, కేరళ డాన్స్ ఫామ్ అనమాట. అలివేణి ఎంటూ చేయు
కార్యక్రమాలు ఫినిష్ అయ్యాక మనం ఇప్పుడు షాపింగ్ స్ట్రీట్లోకి వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు. మనం ఇప్పుడు చీర కొనడానికి వెళ్ళాము. చీర ఎంత అని అడిగితే ఆవిడ 700 అంటుంది. ఇది వచ్చేసి కేరళ ఫేమస్ బనానా చిప్స్ షాప్. బనానా చిప్స్ నూనెలో వేయిస్తారనమాట. కేజీ వచ్చేసి 400. నేను 50 రూపాయలు తీసుకున్నా. మనం గాజు షాప్లో ఉన్నాము. గాజులు వచ్చేసి 40 రూపాయలు అంట. మట్టి గాజులు నా ఫేవరెట్. ఇదంతా ఓవర్ వ్యూ అనమాట. బయట ఆఫ్టర్ కంప్లీటింగ్ గురువాయర్ బయట అనమాట. ఇప్పుడు మనం తినడానికి వెళ్తున్నాం. ఇది బిర్యానీ, ఇది మీల్స్. ఇది వచ్చేసి బిర్యానీ, కేరళ బిర్యానీ. ఇది అప్పలం అండి. కేరళ బిర్యానీ మొత్తం సాదా బిర్యానీ అండ్ నార్మల్ చంక్స్ ఇచ్చాడనమాట. ఇది పిక్కిలు. తిందాం రండి. ఇప్పుడు మనం తిన్నాక ఆరగొట్టుకోవడానికి కొబ్బరి నీరు. గురువారం నుండి మనం స్టార్ట్ అయ్యాము. టెక్స్చర్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం బస్సు దిగాము. ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అనమాట. ఇది రైల్వే స్టేషన్. టికెట్ తీసుకుంటున్నాం రిటర్న్ జర్నీకి, చెన్నైకి వెళ్ళడానికి. లెట్స్ గో. ఇది మన చెన్నై రైల్వే స్టేషన్ అండి. మనం వచ్చేసాం. మనం చెన్నై ఇప్పుడే రైల్వే స్టేషన్ రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యాము. చూడండి ఎలా అలసిపోయాను బాగా. ఏం చేయాలో కూడా అర్థం కాదు. చూడండి మొత్తం ఓవర్ వ్యూ. జనాలు అయితే మొత్తం అందరు కేరళ నుండి వచ్చిన వాళ్ళే. త్రిశూర్ వెళ్ళిన వాళ్ళు, గురువాయూర్ వెళ్ళిన వాళ్ళు. మనం గురువారం ట్రిప్ అని మొత్తం కంప్లీట్ చేసి మనం రిటర్న్ అయ్యాము. మనం వచ్చేసి ఇప్పుడు గురువారం రావడానికి బస్ ఎక్కేసాం కదా. త్రిశూర్ నుండి చెన్నై రావడానికి ట్రైన్ టికెట్ సేమ్ రేట్ ఉందన్నమాట. అది వచ్చేసి అక్కడ స్టార్ట్ అయింది 6:30కి. మనం ఇక్కడ రీచ్ అయింది 5:30 అనమాట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. 5:30 కల్లా మనం రీచ్ అయ్యాము. అక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ లో సెకండ్ ప్లాట్ఫామ్ లో మనం వచ్చాము. ఇక్కడ వచ్చేసి మనం 9th ప్లాట్ఫామ్ లో దిగామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ నుండి బస్ స్టాప్ వెళ్ళి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్దాం. వలసరావు అక్క మనం వడపల్లి నుండి వచ్చాం కదా. వడపల్లి మళ్ళీ రిటర్న్ వెళ్దాం. అది సేమ్ బస్ అనమాట. 26 బస్ పట్టుకుని వెళ్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కనుక కావాలి అంటే నా పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ a lot. Thank you.